ఈ వీడియో నువ్వు చూస్తున్న ఈ క్షణం ఒక్కసారి నీ కళ్ళు మూసుకొని నాతో పాటు ఒక చిన్న వర్డ్లోకి రా. ఇమాజిన్ చేసుకో. ఒక 10 years తర్వాత ఉండబోయే నువ్వు, అంటే నీ ఫ్యూచర్ సెల్ఫ్, ఇప్పుడు సడన్గా నీ గదిలోకి వచ్చి నీ ఎదురుగా నిలబడితే ఆ సీన్ ఎలా ఉంటుంది? ఆ మనిషి, అంటే ఆ ఫ్యూచర్ నువ్వు నిన్ను చూసి ఏం చేస్తాడు? నీ కాలు పట్టుకుని ఆనంద బాష్పాలతో, థ్యాంక్ యూ రా, నువ్వు ఆ రోజు తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల, నువ్వు పడిన కష్టం వల్ల ఈ రోజు నేను ఎంత హ్యాపీగా, ఇంత గొప్పగా బ్రతుకుతున్నాను అని నిన్ను కౌగిలించుకుంటాడా? లేక నీ కాలర్ పట్టుకుని కోపంతో ఊగిపోతూ, ఎందుకు రా నా జీవితాన్ని ఇలా నాశనం చేసావు? నీకు ఆ రోజు చేతిలో టైం ఉంది కదా, బలం ఉంది కదా, ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, ఎందుకు ఆ ఫోన్ పట్టుకుని పనికిరాని రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తూ నన్ను ఇప్పుడు ఇలా రోడ్ మీద నిలబెట్టావు అని నిన్ను శపిస్తాడా? ఇదేదో సినిమా సీన్ కాదు ఫ్రెండ్, ఇది రేపు జరగబోయే పచ్చి నిజం. నువ్వు క్రియేట్ చేస్తున్న ఫ్యూచర్ అది. ఇప్పుడు నువ్వు ఫోన్ పట్టుకుని అలా పైకి స్క్రోల్ చేస్తూ గడిపేస్తున్న ప్రతి సెకండ్, అబ్బే ఇప్పుడు కాదులే కాసేపు ఆగ్ చేద్దాం అని సాకులు చెప్తూ చంపేస్తున్న ప్రతి నిమిషం, అవి మళ్ళీ తిరిగి రాని విధంగా కరిగిపోతున్న నీ ఆయుష్. కానీ ఎవరు నీకు చెప్పని చేదు నిజం ఒకటి ఉంది, నువ్వు టైం వేస్ట్ చేయట్లేదు, నువ్వు దొంగతనం చేస్తున్నావు. అవును, నువ్వు విన్నది నిజమే. నువ్వు ఫ్యూచర్లో ఎంత గొప్పగా బ్రతకాలో, ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలో, ఆ స్థాయి నుంచి, ఆ మనిషి దగ్గర నుంచి నీకు నువ్వే దొంగతనం చేసుకుంటున్నావు. నేను జస్ట్ రిలాక్స్ అవుతున్నాం కదా అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ రిలాక్సేషన్కి, ఆ లేజినెస్కి మధ్య ఉన్న ఫైన్ లైన్ నీకు తెలియట్లేదు. ఒక్కసారి నిన్న జరిగిన రోజు గురించి నిజాయితీగా ఆలోచించు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీ లక్ష్యం వైపు ఒక్క అడుగైనా పడిందా? ఒక్క పనైనా పూర్తి చేసావు? సమాధానం బుద్ధి రావట్లేదా? అయితే అదే అసలు సమస్య. మనం చాలా మంది ఎలా బ్రతుకుతున్నారంటే, మన దగ్గర ఏదో అంతులేని సమయం ఉన్నట్లు, మనం ఏదో ఎప్పటికీ చనిపోము అన్నట్లు బిహేవ్ చేస్తాం. మనం అనుకుంటాం లైఫ్ ఇంకా చాలా ఉండలే, ఎంజాయ్ చేద్దామని. కానీ ఆ సరైన సమయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావే, అది ఎప్పటికీ రా. నువ్వు వేరే వాళ్ళ జీవితాలను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ, వాళ్ళ సక్సెస్ని లైక్ చేస్తూ కూర్చున్న ఈ సమయంలో నీ సొంత జీవితం నీ కంట్రోల్ లేకుండానే చేదారిపోతుంది. నీ మనసులో ఒక చిన్న గొంతు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది, రేపు పొద్దునే స్టార్ట్ చేద్దాం, సోమవారం నుంచి పక్కా జింకెళ్దాం, నెక్స్ట్ మంత్ నుంచి బాగా చదువుదాం అని. గుర్తుపెట్టుకో, ఆ గొంతు నిన్ను ఓదార్చట్లేదు, నిన్ను కాపాడట్లేదు. అది నిన్ను నెమ్మదిగా నీకు తెలియకుండానే చంపేస్తుంది. ఒక్కో రోజు నీ వాయిదా వేయటం అంటే నీ ఫ్యూచర్ని ఒక ముక్కగా నరికేయడమే. అసలు నువ్వు ఎప్పుడేమో గమనించావా? నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి చూడు. నీ ఫ్రెండ్స్లోనో, నీకు తెలిసిన వాళ్ళలోనో 5 years క్రితం ఎక్కడున్నారో ఇప్పుడు కూడా అక్కడే ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే జాబ్, అవే కష్టాలు, అవే దరిద్రమైన సాకులు. వాళ్ళు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు లేజీ కూడా కాదు. వాళ్ళు కేవలం బిజీగా ఉండటానికి మరియు ప్రొడక్టివ్గా ఉండటానికి మధ్య ఉన్న తేడా తెలియక అక్కడే ఆగిపోయారు. వారు టైం ఈజ్ మనీ అనుకున్నారు, కానీ టైం ఈజ్ లైఫ్ అని తెలుసుకోలేకపోయారు. సమయాన్ని వృధా చేయటం వల్ల నువ్వు పోగొట్టుకునేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అంతకంటే విలువైనది ఒకటి ఉంది. అదే నీ మీద నీకుండే గౌరవం. ప్రతిసారి అలారం మోగానే ఇంకా 5 minutesలే అని స్నూట్ చేసి పడుకున్నప్పుడు, కష్టమైన పనిని వదిలేసి ఈజీగా ఉండే ఎంటర్టైన్మెంట్ అనుకున్నప్పుడు, నీకు తెలియకుండానే నీ బ్రెయిన్కి నువ్వు ఒక సిగ్నల్ ఇస్తున్నావు, నా డ్రీమ్స్కి అంత వాల్యూ లేదు, నా ఫ్యూచర్ అంత ముఖ్యం కాదు, నేను ఎప్పటికీ మారను అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. పోయిన కొత్త సంవత్సరానికి నువ్వెంతో ఇష్టంగా రాసుకున్న గోల్స్ ఏమే, నేను చాలా బిజీ అనే ఒక చిన్న సాక్ కింద అవి సమాధైపోయి. నిజం చెప్పనా, నువ్వు బిజీ కాదు, నువ్వు నీ జీవితానికి ప్రయారిటీ ఇవ్వలేదు అంతే. నువ్వు ఇక్కడ కూర్చుని ఆలోచిస్తూ, భయపడుతూ, వాయిదా వేస్తూ ఉన్న ఇదే సమయంలో నీలాగే రోజుకి 24 గంటలున్న ఇంకొకడు, నీలాగే ఆర్థిక కష్టాలు ఉన్న ఇంకొకడు నిద్ర మానుకుని కష్టపడి తన గమ్యాన్ని చేరుకుంటున్నాడు. నువ్వు ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నావో వాడు ఆల్రెడీ అది అయిపోతున్నాడు. నువ్వు వృధా చేసే ప్రతిరోజు నువ్వు తిరిగి సంపాదించుకోలేని ఒక ఆస్తి. నాకు మూడ్ లేదు, నేను రెడీగా లేను అని నువ్వు వదిలేసుకున్న ప్రతి అవకాశం నీ శక్తిలో నుంచి చనిపోయిన ఒక భాగం. కానీ సాధారణ జీవితం గడిపే ఆ 99% మందికి అద్భుతమైన జీవితం గడిపే ఆ 1% మందికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఆ గెలిచే వాళ్ళకి తెలుసు సమయం అనేది వాళ్ళకున్న అత్యంత విలువైన ఆస్తి అని. వాళ్ళు తమ సమయాన్ని, తమ ప్రాణాన్ని కాపాడుకున్నట్లు కాపాడుకుంటారు. దీన్ని టైం మేనేజ్మెంట్ అనకూడదు, దీన్ని లైఫ్ మేనేజ్మెంట్ అలా. నువ్వు వెతుకున్న ప్రతి నిమిషం నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటున్నావు. అయితే నీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, లేదా నీ ఫ్యూచర్ నుంచి స్టీలింగ్ చేస్తున్నావు. చాలా మంది తమ సమయాన్ని ఇతరుల చేతిలో పెట్టేస్తుంటారు. వాళ్ళకి ఇష్టం లేని ఉద్యోగాల కోసం, వాళ్ళని పట్టించుకోని మనుషుల కోసం, అర్థం లేని పనుల కోసం తమ అద్భుతమైన సమయాన్ని రాసిచ్చేస్తుంటారు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ తమ సమయాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీ సమయాన్ని ఒక నదిలాగా ఊహించుకో. కొండ మీద నుంచి కిందకి పారే నీళ్లు ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకో. అవి సముద్రం చేరడానికి ఏది దగ్గర దారో, ఏది సరైన దారో వెతుక్కుంటాయి. మధ్యలో చిన్న చిన్న గుంతలు వచ్చాయని అక్కడ ఆగిపో, రాళ్ళు ఒడ్డొచ్చాయని ఆగిపో, పక్క నుంచి పారిపోతాయి. దాని లక్ష్యం ఒక్కటే, సముద్రం చేరడం. నీ సమయం కూడా అలాగే ప్రవహించాలి, ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. కానీ చాలా మంది తమ సమయాన్ని చేతిలో ఇసుకలాగా చూస్తున్నారు. పిడికిలి బిగించే లోపే
వేళ్ల మధ్యలో నుంచి జారిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే చేతిలో ఏమీ మిగలదు. చరిత్రలో గెలిచిన ప్రతి ఒక్కరికి, ఓడిపోయిన ప్రతి ఒక్కరికి ఉన్న సమానమైన ఆస్తి ఒక్కటే, రోజుకి 24 గంటలు. నువ్వు పేదవాడివా, ధనవంతుడివా, చిన్నపిల్లాడివా, ముసలివాడివా అని టైం చూడదు, అందరికీ సమానంగా పంచబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే ఆ నిజం తెలుసుకోవాల్సిన క్షణం. ఇప్పుడు నీ ముందు 2 దారులు ఉన్నాయి. ఆప్షన్ ఏ, ఈ వీడియో ఆపేసి మళ్ళీ పాత అలవాట్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ ఫోన్ స్క్రోల్ చేయడం, మళ్ళీ సాకులు చెప్పడం, మళ్ళీ రేపు చేద్దాంలే అనుకోవడం. ఆప్షన్ బి, ఈ రోజే, ఈ క్షణమే గట్టిగా నిర్ణయించుకోవటం, నా సమయం నాది, నా జీవితం నా బాధ్యత, ఇక నుంచి ఒక్క క్షణం కూడా వృధా చేయను అని ఫిక్స్ అవ్వడం. నువ్వు మారడానికి మంచి రోజు కోసం, మంచి టైం కోసం వెయిట్ చేయకు. నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కిందకి దిగిరాడు. నిన్ను కాపాడాల్సింది అద్దంలో కనిపించే నువ్వే. నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ మనిషి నువ్వే. నువ్వు ఎదురు చూస్తున్న ఆ సమయం ఇదే. మళ్ళీ చెప్తున్నా, సక్సెస్ అయిన వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు కాదు, నీకంటే అదృష్టవంతులు కాదు. వాళ్ళు కేవలం ఒక్క నిర్ణయం తీసుకున్నారు, నా సుఖం కంటే నా భవిష్యత్తు ముఖ్యం అని. సో ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఇంకో వీడియో చూస్తావా? నోటిఫికేషన్ చెక్ చేస్తావా? లేక ఇన్నాళ్ళుగా నువ్వు వాయిదా వేస్తున్న ఆ ఒక్క పని ఇప్పుడే మొదలు పెడతావా? నిర్ణయం నీది, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఆలోచించుకునే లోపే గడియారం ముళ్ళు కదిలిపోతుంది. ఆ సెకండ్ మళ్ళీ తిరిగి రాదు. ద క్లాక్ ఈస్ టికింగ్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? స్టార్ట్ నౌ.